హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెంచల్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈరోజు మనము కిడ్నీలో ఉన్న రాళ్ళకు సంబంధించి ఆపరేషన్లు ఏముంటాయి, వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాము. దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి. కిడ్నీలో ఉండే రాళ్ళకి మనం 2 రకాల ఆపరేషన్లు చేస్తామండి. ఒకటి పీసీఎన్ఎల్ అంటారు, పర్కుటేనియస్ నెఫ్రోలిథాటమీ. రెండోది ఆర్ఐఆర్ఎస్ అంటారు, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. పీసీఎన్ఎల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. పీసీఎన్ఎల్ అంటే మనకి బ్యాక్ సైడ్ స్కిన్కి చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి కిడ్నీ నుంచి హోల్ పెట్టుకుంటూ కిడ్నీ లోపలికి వెళ్ళేసి స్టోన్స్ రిమూవ్ చేయడం పీసీఎన్ఎల్ అంటారు. మరి ఈ పీసీఎన్ఎల్ వల్ల డిసడ్వాంటేజ్ అంటే నిరుపయోగాలు ఏంటి అంటే, ఒకటి, మనం హోల్ పెడుతున్నాం కాబట్టి కిడ్నీలో కిడ్నీ ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. 2, హోల్ పెడుతున్నాం కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు పేషెంట్ పెయిన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత యూరిన్ క్యాథెటర్ 2-3 రోజులు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత రేర్ కాంప్లికేషన్ అంటే బ్లీడింగ్ ఎక్కువైపోవడము, లేకపోతే ఏవి ఫిస్టులా అంటారు, అన్యూరిజం అంటారు, అంటే రక్తనాళాలు కిడ్నీ లోపల వాపు రావడము, ఆ వాచిన రక్తనాళాలు పగలడం వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడాలు, దానికి మళ్ళీ సెకండ్ ప్రొసీజర్ అట్లా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, పీసీఎన్ఎల్లో ఒకటి, మనకి పెద్ద రాళ్ళు ఉన్నాయి అంటే అప్పుడు పీసీఎన్ఎల్కి వెళ్ళడం అనేది మంచిదండి. పెద్ద రాళ్ళు ఉన్నా కానీ, ఎక్కువ రాళ్ళు ఉన్నా కానీ పీసీఎన్ఎల్ వెళ్ళడం అనేది మంచిది. సర్జరీ అనేది తొందరగా పూర్తవుతుంది. రెండో దానికి వస్తే ఆర్ఐఆర్ఎస్ అంటారండి. ఈ ఆర్ఐఆర్ఎస్ అంటే ఏంటంటే, మనము యూరిన్ ఎక్కడైతే వెళ్తామో ఆ ద్వారం నుంచే కెమెరా పై వరకు కిడ్నీ వరకు వెళ్ళేసి కిడ్నీలో ఉన్న రాయిని మనము లేజర్ యూస్ చేయడం వల్ల పౌడర్ చేసేసి బయటకు వచ్చేయచ్చు. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, పీసీఎన్ఎల్ మీద ఒకటి, మనం ఇట్లా కిడ్నీకి హోల్ చేయట్లేదు, స్కిన్ మీద ఎటువంటి ఇన్సిషన్ కట్ కానీ ఏం చేయట్లేదు. కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, బ్లీడింగ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. నెంబర్ 3, అంటే రికవర్ అంటే ఇన్ మీన్స్ ఆఫ్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా. నెంబర్ 4, మనము మార్నింగ్ ఆపరేషన్ చేసామంటే ఈవినింగ్ పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. కెథెటర్ వితిన్ 1 డే తీసుకోవచ్చు, లేదా కెథెటర్ కూడా కొన్నిసార్లు నీడ్ కూడా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ మనకి ఆర్ఐఆర్ఎస్ వల్ల కలిగే ఉపయోగాలు. మరి దీనివల్ల నిరుపయోగాలు ఏంటి అంటే, మనము యూరిన్ ఏదైతే ద్వారం వస్తుందో దాని ద్వారా కెమెరా పెట్టి ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద రాళ్ళు అనేది మనం క్లియర్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఆర్ఐఆర్ఎస్లో ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల ఏంటంటే యూరిన్ ట్యూబ్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి పీసీఎన్ఎల్తో పోల్చుకుంటే. కాబట్టి ఆర్ఐఆర్ఎస్ అనేది ఒక 2 సెంటీమీటర్ల వరకు మనం ఆర్ఐఆర్ఎస్ని ట్రై చేయొచ్చు. కాంప్లికేషన్స్ అనేది తక్కువ. సో ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో, సో స్టోన్ సైజుని బట్టి ఆర్ఐఆర్ఎస్ఆ లేకపోతే పీసీఎన్ఎల్ అనేది డిసైడ్ చేసుకొని సర్జరీ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.